365 రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో 274వ రోజు అక్టోబర్ 1వ తారీఖు 2023. ఈనాటి భాగంలో 3 అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి 2 అధ్యాయములు, యెషయా గ్రంథంలోని 22వ అధ్యాయము, 23వ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి 1 అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము యెషయా గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఉన్న 25 వచనములు. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు? అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులయుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగజేయను. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది. కీరు డాలు పైగవిసిన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేశను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాన్ని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మను పిలువగా, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకునేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయను. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మోయజాలడు, అతడు మోయగా ఎవడునూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లా జల్లలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును, దాని మీదనున్న భారము నాశనమగును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఇంతటితో యెషయా గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఉన్న 25 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము యెషయా గ్రంథంలోని 23వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సిగ్గుపడుడి, సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కాలని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులరా అంగులార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినది ఇదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయునెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చేయనుద్దేశించెను. తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తూమునకు దాటిపొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అష్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలరా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయాను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య సితారా తీసుకుని పట్టణములో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయను. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండును. ఇంతటితో యెషయా గ్రంథంలోని 23వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్న 50 వచనములు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించియో నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనను. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా?
గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను. వాడి చెయ్యి చాపుగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయం ముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రేళ్లను విరువడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాకు కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పునొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధువని తీర్పునొందుదువు. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికిని సంభవించుననెను. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి.
అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇంతటితో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉన్న 50 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు యెషయా గ్రంథము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 12వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.